వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, రేపు మీకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉందిగా, దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ప్రిపేర్ అవ్వాలని నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. కొన్ని సబ్జెక్ట్స్ అనేది మీరు ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతే ఒక యూనిట్ అనేది మీరు లాస్ట్లో ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీరు ఇప్పుడు దాకా ఎసెన్షియల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కనుక చూడకుండా ఉంటే అది మీకు చాలా యూజ్ అవుద్ది రేపటి ఎగ్జామ్లో. దానికని మొన్న నేను అప్లోడ్ చేసిన వీడియో ఎసెన్షియల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అవనేది మీరు చూసుకొని వెళ్ళండి. అండ్ యూనిట్ 1 వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి చాలా ఈజీ క్వశ్చన్సే అడుగుతున్నారు. చాలామంది భయపడతారు, కానీ ఈజీ క్వశ్చన్సే అడుగుతున్నారు. మ్యాథ్స్లో మనకు వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అనేది 4 టాపిక్స్ అనేది ఉంది కదా. 4 టాపిక్స్ కూడా బేసిక్ వే ప్రిపేర్ అవ్వండి. లాంగ్ ఆన్సర్ చాలా పెద్ద పెద్ద సమ్స్ ఏమీ ప్రిపేర్ అవ్వద్దు. బేసిక్ ఒక 2-3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఒక 4-5 లైన్స్లోనే అయ్యే ఆన్సర్స్ ఉంటాయి కదండి. ఆ క్వశ్చన్స్ అనేది మీరు చూసుకోవాలి. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి వచ్చే ఆన్సర్ క్వశ్చన్స్ కూడా బాగా చూసుకోండి, ఎందుకంటే అలాంటివే ఇస్తాడు కాబట్టి. అండ్ యూనిట్ 2 వచ్చేసరికి ఫిజిక్స్లో కొన్ని ఈజీ టు మోడరేట్ అడుగుతాడు. మ్యాక్సిమం 13 క్వశ్చన్స్ దాకా ఈజీగానే అడుగుతాడు. 1 or 2 క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్గా అనిపించవచ్చు, మరీ టఫ్ అయితే కాదు. అడ్వాన్స్ అయితే మీకు టఫ్గా అడుగుతారు, కానీ ఎసెన్షియల్స్ పేపర్ అయితే చాలా ఈజీగానే సింపుల్గా ఉంటుంది. యూనిట్ 2 ఫిజిక్స్లో వచ్చేసరికి స్కోప్ ఆఫ్ ఫిజిక్స్, మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్, న్యూటన్స్ 3 లాస్ ఉంది కదా, అది పక్కా ప్రిపేర్ అవ్వాలి. లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ దర్ ఇంటరాక్షన్స్ అది చూసుకోండి. వేవ్ పార్టికల్ డ్యువాలిటీ, అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఇవైతే మీకు డైరెక్ట్గా డెఫినేషన్స్లో కింద ఇచ్చేయచ్చు. థియరీస్ అండ్ అండర్స్టాండింగ్ ది యూనివర్స్ అంటే హెవెన్ అండ్ ఎర్త్ కావచ్చు, బిగ్ బ్యాంగ్ థియరీ కావచ్చు, అలాంటి థియరీస్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉంటారు కదా. కాన్సెప్చువల్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ యూనిట్ వచ్చేసరికి కెమిస్ట్రీ. లాస్ట్ ఇయర్ అయితే ఈ సబ్జెక్ట్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకైతే 18 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. కాబట్టి మీరు కెమిస్ట్రీ అనేది ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చదవండి. కెమిస్ట్రీ వచ్చేసరికి స్కోప్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, కెమిస్ట్రీ ఎన్ని బ్రాంచెస్గా డివైడ్ అయ్యింది, పీరియాడిక్ టేబుల్ గురించి బాగా చూసుకుంటారు. ఎలక్ట్రోనెగటివిటీ గురించి కూడా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కెమికల్ చేంజెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, అది కూడా చూసుకోవాలి. బయోమాలిక్యూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. బయోమాలిక్యూల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి కదా. దీని నుంచి ఈచ్ టాపిక్ నుంచి 1 బిట్ అనేది లాస్ట్ ఇయర్ అడగడం అయితే జరిగింది. కెమిస్ట్రీ వచ్చేసరికి కొంచెం మోడరేట్గానే అడుగుతున్నాడు, ఈజీ టు మోడరేట్. 14 క్వశ్చన్స్ అలాగా ఈజీగా అడిగి ఒక 3-4 క్వశ్చన్స్ అనేది కొంచెం ఎలక్ట్రో నెగిటివిటీ ఎలా రైజ్ అవుతుంది అలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి కెమిస్ట్రీ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి అసలు వదులుకోకండి. అండ్ యూనిట్ 5 వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్స్ వచ్చేసరికి చాలా ఈజీ టాపిక్స్ ఉన్నాయి, అండ్ దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. మ్యాథ్స్ లాగా కంప్యూటర్ సైన్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. కంప్యూటర్స్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ జనరేషన్స్. 5 జనరేషన్స్ ఉంటాయిగా అవి. ఇంటర్నెట్ గురించి మనం తెలుసుకోవాలి, హిస్టరీ ఆఫ్ ఇట్. నెట్వర్క్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఐపీ, డొమైన్ నేమ్ సర్వీసెస్, డిఎన్ఎస్. ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం ఫుల్ ఫామ్సే అడిగాడు కంప్యూటర్స్లో. మీరు నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ కూడా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిప్టోగ్రఫీ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే పక్కా ఇస్తాడు, ఏదర్ ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్. సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ గురించి కూడా ఇస్తారు. మాల్వేర్, ఫైర్ వాల్స్, ఫ్రాడ్ టెక్నిక్స్, వైరస్, వార్మ్స్, డేటా ప్రొటెక్షన్, ఇవైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే వైరసెస్ దగ్గర వచ్చినప్పుడు, మాల్వేర్ అండ్ టోపాలజీస్లో వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. అవైతే కన్ఫ్యూజన్ని దాటుకొని రావాలి, ఓవర్కమ్ చేయాలి. అది చదివితే మీకు మ్యాక్సిమం 4 యూనిట్స్లో అయితే స్కోర్ అనేది 60+ అనేది వెళ్ళిపోద్ది. అండ్ మీకు యూనిట్ 4 అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఈ అన్ని సబ్జెక్ట్స్ అనేది ఎక్కడెక్కడ అప్లై అయ్యింది, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అని దాని గురించి అడుగుతాడు. కాబట్టి దీన్ని అప్లికేషన్స్ అడుగుతాడు, కాబట్టి మీకు కొంచెం టఫ్గా అయితే అనిపిస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ చదివి చూపిస్తాను, మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదని చూసుకోండి. అండ్ ఈ ఆన్సర్ వచ్చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. విచ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథ్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది రేట్స్ ఆఫ్ చేంజ్ అండ్ అక్యుములేషన్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ? దీని ఆప్షన్స్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్యాల్కులస్,
థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్జీబ్రా, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి జామెట్రీ. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కరెక్ట్ ఆన్సర్ అనేది అక్కడ పెడతాను. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ ఇయర్ ఎసెన్షియల్స్ పేపర్స్లో ఏడీకే స్టడీస్లో ఇట్ ఇస్ ఆల్రెడీ అప్లోడెడ్. సో అక్కడ అనేది మీరు వెళ్ళి చూసుకోండి. సో కొన్ని మంది అయితే నాకైతే ఇలా అడుగుతున్నారు, టీచర్ మేము ఏ సబ్జెక్ట్స్ని చదువుకుంటే జస్ట్ పాస్ అవ్వగలము అంటే కొన్ని సబ్జెక్ట్స్ అయితే నేను టాపిక్స్ అయితే రిఫర్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ కూడా ఎలా రాయాలి, ఆబ్జెక్టివ్ కాబట్టి కొంచెం టెన్షన్ అనేది మీకు ఉంటుంది. సో నో టెన్షన్స్, ఆబ్జెక్టివే చాలా ఈజీ థియరీ పేపర్ కన్నా. ఫర్ పాస్ట్ స్టడీ మీరు మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ సైన్స్ వచ్చేసి పక్కా చదువుకొని వెళ్ళాలి. మీరు కెమిస్ట్రీ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా ఈ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది చదువుకొని వెళ్ళండి. మీరు ఈజీగా 40+ అనేది స్కోర్ చేయగలరు. మీకు కానీ లక్ ఉంటే 50+ కూడా స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ కాబట్టి ఇట్స్ టోటలీ లక్ బేస్డ్ ఎగ్జామ్. అందుకని అన్ని గుడ్డిగా ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతే మీరే సఫర్ అవుతారు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది మా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడెడ్ కాబట్టి మీకు రేపు జరగబోయే అడ్వాన్స్ పేపర్ కూడా మీకు రేపు మార్నింగ్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ అడ్వాన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే అడ్వాన్స్ కొంచెం టఫ్గా అడుగుతాడు ఎసెన్షియల్స్తో కంపేర్ చేస్తే. క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ టెర్మినాలజీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం టఫ్గా అయితే ఇస్తున్నారు, ఎసెన్షియల్స్ అయితే ఈజీగానే ఇస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి టీచర్ అంటే మీకు 70 మార్క్స్ పేపర్ కాబట్టి 30 మార్క్స్ అనేది ఆప్షన్స్ అయితే ఇస్తారు, చూసి కరెక్ట్ ఆన్సర్స్ అనేది. 30 మార్క్స్ అనేది మీకు వచ్చింది మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ మీకు మిగతా క్వశ్చన్స్ అనేది జస్ట్ ఒకసారి చదవండి, ఎందుకంటే చాలా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు ఎసెన్షియల్స్లో. మీరు ఎలాగో ఇంటర్లో అవన్నీ చదువుంటారు కాబట్టి మీకు కనీసం మినిమం ఐడియా అయినా ఉంటుంది. మిగతావి మీరు ఏది పెట్టుకున్నా ఎవరు ముందోడైనా అనుకోవడానికి ఏబిసిడి కాబట్టి ఈజీగా అనేది బిట్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీరు చీటింగ్ చేయకుండా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి మీకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది ఇస్తారు. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది 10 ఇస్తారు. 10లో డెఫినేషన్ ఇచ్చి అది ఏ డెఫినేషన్కి సంబంధించింది ఆర్ ఫుల్ ఫామ్స్ రాయమంటారు, ఆర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయమంటారు. సెక్షన్ సి వచ్చేసరికి ఇక్కడే మనం పెన్ పెట్టాల్సిన టైం అయితే ఉంటుంది. సెక్షన్ 3లో 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి మీరు బుక్లెట్ అనేది ఎలా ఉంటుందని మీకు చెప్పడం ముందు మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నాను. బుక్లెట్ అనేది మీకు ఓన్లీ 2 పేజెసే ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా రాసిన ఎగ్జామ్స్లో 32 పేజెస్ అయితే ఉంటుంది, కానీ ఎసెన్షియల్ అండ్ అడ్వాన్స్ వచ్చేసరికి ఓన్లీ 2 పేజెసే ఉంటుంది. ఆ 2 పేజెస్ అనేది ఫస్ట్ పేజ్ వచ్చేసి 1 to 30 బిట్స్ వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారు, చిన్న బాక్స్ ఇస్తారు మన ఆన్సర్స్ రాయడానికి. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా 10 లైన్స్ ఇస్తారు. 10 లైన్స్లో ఆలే క్వశ్చన్ అనేది ప్రింట్ అయి ఉంటుంది 31 to 40 అని. ఆల్ ఇచ్చిన దీంట్లోనే మనం రాయాలి. అండ్ సెక్షన్ సిలో వచ్చేసరికి కొంచెం ప్లేస్ అనేది తక్కువ ఇస్తారు. ఒక పేజ్లోనే 10 ఆన్సర్స్ రాసేయాలి, అది కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు. 41 క్వశ్చన్ అని ఇచ్చి దానికి 4 లైన్స్ గ్యాప్ లీవ్ చేసి 42 అలా కంటిన్యూ అవుద్ది 50 దాకా. మీకు మ్యాథ్స్కి వచ్చేసరికి కొంచెం సాల్వ్ చేయడానికి ప్లేస్ అనేది ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ పెన్సిల్తో సాల్వ్ చేసి దాని తర్వాత పెన్తో రాయండి, అది కూడా అడ్జస్ట్ చేసి రాయండి. ఒకవేళ చిన్న సమ్ అయితే మీరు రాసేయగలరు, కానీ బై మిస్టేక్ మీరు రాంగ్ 44 దగ్గర మీరు 45 ఆన్సర్ అనేది రాస్తే మీరు అక్కడైతే ఒక మార్క్ అయితే లూజ్ అయిపోతారు. ఎందుకంటే 44లో మీరు మళ్ళీ 44th ఆన్సర్ అనేది రాయలేరు, ఎందుకంటే అక్కడ స్పేస్ అనేది ఉండదు. సెక్షన్ డి వచ్చేసరికి మ్యాచ్ ది ఫాలోయింగ్ 51 to 60 నెంబర్స్ అనేది ఉంటుంది కదా, 51 కింద ఏది మ్యాచ్ అవుతుందో అది రాయండి. మీరు క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టు రాయకండి. క్వశ్చన్ పేపర్లో ఉన్నదంటే మన స్టార్టింగ్లో జీబీఎఫ్సి అలా పెట్టుకొని వెళ్ళిపోతాం, కానీ అలాగైతే పెట్టకూడదు. ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ అయితే మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి 51 కింద ఏది మ్యాచ్ అవుతాయి, 51లో హెచ్ మ్యాచ్ అయింది అనుకోండి, హెచ్ఏ పెట్టండి. స్టార్టింగ్ రోల్ నుంచి అలాగ వస్తుంది, ఆ ఆర్డర్లో అయితే పెడితే మీకు మార్క్స్ అనేది లూజ్ అయిపోతారు. అండ్ సెక్షన్ ఈకి వచ్చేసరికి ట్రూ ఆర్ ఫాల్స్. ఇది కూడా మనకు వచ్చింది ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చూస్తాం, రాని ఒకసారి చదివి ట్రై చేస్తాం, లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతాం అంతే. దానికి మించి అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గానే అయిపోద్ది ఎసెన్షియల్స్ ఎగ్జామ్. మీరు ఫర్ ఏ రిఫరెన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనేది అప్లోడ్ చేశాను కదా, అవి చూసుకొని వెళ్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీ ఎసెన్షియల్ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఏడీకే స్టడీస్. అండ్ నా ఛానల్ని మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రేపు మీకు అడ్వాన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్
అడ్వాన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే రేపు పెట్టబోతున్నాం. దానికని మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్స్లో కూడా నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.